ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చెప్పుకు తిరిగే క్రైమ్స్ డిపార్ట్మెంట్ ఎస్పీ పరశురామ్కి వీడియో. పరశురామ్, గత నెల రోజులుగా షేక్ రసూల్ అనేవాడు కనపడట్లేదని వాళ్ళ అమ్మా నాన్న పిచ్చి కుక్కల్లా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. నీకొక బ్యాడ్ న్యూస్, వాడెప్పటికీ కనపడడు. ఎందుకంటే వాణ్ణి కనపడకుండా చేసింది నేనే. వాణ్ణే కాదు, వాళ్ళ ఇంకా ఎంతో మందిని. అదెలా? నువ్వు చంపితే హీరో అంటున్నారు, నేను చంపితే క్రిమినల్ అంటున్నారు. నెల రోజులుగా కనపడకుండా పోయినాడు బ్రతికున్నాడా చచ్చాడా అని కూడా కనిపెట్టలేని మీరెలా హీరోలు రా? వాణ్ణి నా నుంచి కాపాడడం నీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే చేత కాలేదు. కనీసం హీరోగా చెప్పుకుని తిరిగే నువ్వైనా నీకు చేతనైతే వాడి శవాన్నైనా కనిపెట్టు. వాడి శవం నుంచి ఒక్క వెంట్రుకు కూడా వేరవ్వలేదు. 30 రోజుల చిత్రహింసల తర్వాత బ్రతికున్నప్పుడు కన్నా ఇప్పుడే ఇంకా అందంగా ఉన్నాడు. ఇది ఇక్కడితో ఆగదు. రైట్, ఎవర్రా వాడు వీడియోలో ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడు? ఏం మిక్తున్నారా మీరంతా? వాడు ఈ వీడియో మన టీంకి మాత్రమే పంపించాడు సార్. ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. వెంటనే సైబర్ టీంకి ఇన్ఫార్మ్ చేసి వీడియో లొకేషన్ ట్రాక్ చేయండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. వాడి క్రిమినల్ హిస్టరీ, ఆ శవం మొత్తం నాకు కావాలి. ఏమైంది? సార్ వాడు దొరికాడు, స్టేషన్ తీసుకెళ్తాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఇంకా లేదు సార్. వాడిని స్టేషన్కి వద్దాం, మన గెస్ట్ హౌస్ తీసుకురండి. వాడిని ఆఫ్ ద రికార్డ్ క్లోజ్ చేసేద్దాం. వీడియోలు పంపుతారా? వీడియోలు వీడి పేరేంటన్నావు? అన్వర్ సార్. నీ అబ్బా, నువ్వెంత నీ బతికెంత? మమ్మల్నే ఛాలెంజ్ చేస్తావు బాడకో. మర్యాదగా రసూల్ గాని శవం ఏం చేస్తావో చెప్పు. నా దాకా వచ్చిన నీ పోలీస్ కుక్కలకి వాడి శవం దాకా వెళ్ళడం చేత కావట్లేదా? ఏరా, ఆ శవం దొరికేదాకా నిన్నేం పీకలేమనగా నీ ధైర్యం? నాకు తిక్కలేగిందంటే మ్యాగజైన్ మొత్తం ఇక్కడే దించేస్తా. మనమంతా ఒకటే సార్. మీరు యూనిఫామ్ వేసుకుని మర్డర్ చేస్తున్నారు, నేను లేకుండా చంపుతున్నాను. పెద్ద తేడా లేదు. అయితే ఆ రసూల్ గాన్ శవం ఎక్కడుందో చెప్పు. మనమంతా ఒకటే కదా. రే చెంచా, పోయి నీ ఎస్పీని రమ్మను, వాడితోనే తేల్చుకుంటా. సార్ ఎక్కడ దాకా వచ్చింది? సార్ వాడిని ఎంత కొట్టినా ఏం చెప్పట్లేదు సార్. మీతోనే మాట్లాడుతా అంటున్నాడు. వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు సార్. ఇంకా సేపట్లో డీటెయిల్స్ వచ్చేస్తాయి. నాకు వాడి చరిత్ర అంతా కావాలి. నువ్వు ముందు స్టేషన్కి వెళ్ళిన పని చూడు, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. వాడి సంగతి నేను చూసుకో. అలాగే సార్. సార్ అది ఏంటి? వీడు ఇదంతా కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. వీడు మనకు పంపించిన వీడియోకి కూడా ఐపీ అడ్రస్ మాస్క్ చేయలేదు సార్. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మన కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అదంతా నేను చూసుకుంటా. ఏదేమైనా ఇవ్వలేవాడు కాక రోజు. అలాగే సార్. ఆసిఫ్, నేను స్టేషన్కి వెళ్తున్నాను. ఎస్పీ గారు వస్తున్నారు, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్.
నా చేతుల్లో ఉంటే నిన్నెప్పుడో కాల్చి పడేసేవాడిని. ఎలా ఉన్నావు ఆసిఫ్? చెల్లి ఎలా ఉంది? అఫ్రీనే కదా? నా చెల్లి గురించి ఎలా తెలుసు? నీ అబ్బాయి ఏం ప్లాన్ చేసావురా? ఇంకా గుర్తుపట్టలేదు కదూ? ఎవడ్రా నువ్వు? నిన్ను రోజు స్కూల్కి తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్ నదీం గుర్తున్నారా? బిట్టు, ఎందుకు చేస్తున్నావు ఇదంతా? పరిస్థితులు ఆసిఫ్. నిన్ను పోలీసుని చేసింది, నన్ను నీ ముందు క్రిమినల్గా కూర్చోబెట్టింది. ఏంటా పరిస్థితులు? ఇప్పుడు అదంతా మాట్లాడి ఏం ప్రయోజనం? అన్యాయం జరిగిపోయింది, ఇది దానికి సమాధానం. అయినా నా గొడవ ఎస్పీతో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన గురించి నాకు బాగా తెలుసు. చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఏ తప్పు చేయడు. ఎప్పుడు జాయిన్ అయ్యావు డిపార్ట్మెంట్లో? 6 నెలలైంది. పోను పోను నీకే తెలుస్తుంది. అయినా నీలాంటి చదివటానికా అంకుల్ ఎంత కష్టపడింది? ఏది జరుగున్నా నువ్వు చేసింది తప్పు. ఎస్పీ గారు నిన్ను ఊరికే వదలరు. ఈరోజు రాత్రి తర్వాత నువ్వుండవు. హలో సార్, మీకోసం వెయిటింగ్. అబ్బా చెత్త నా కొడక, నన్నే ఛాలెంజ్ చేస్తావురా? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఎన్కౌంటర్లో లేపేసినోని నా నుండి తప్పించుకోగలను అనుకున్నావా? లేపు వీడిని. సార్ వీడి డీటెయిల్స్ తెలిసాయి. వీడెవడో కాదు, మీరు ఎన్కౌంటర్ చేసిన నదీం కొడుకు. ఏనది? 2 years బ్యాక్ ల్యాండ్ ఎన్కౌంటర్ కేస్. ఏది ఆ ఎన్ఆర్ఐ కుటుంబాన్ని సజీవంగా తగలబెట్టిన కేసా? అవును సార్, అదే కేస్. 4 వ్యక్తులు భూ కబ్జా విషయంలో ఒక అర్ధరాత్రి ఎన్ఆర్ఐ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలతో సహా అందరి మీద కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. అదే కేసు. నువ్వే అనుకున్నా. నీ అబ్బ కూడా క్రిమినల్ అయినారా? నీలాంటి నా కొడుకులకి ఈ భూమి మీద బ్రతికే హక్కే లేదురా. నీ అబ్బని కాల్చినట్టే నిన్ను రోజు కాల్చి పడదొప్తా. మరి ఏదా శివం ఎక్కడుందో చెప్పు. సార్ ఆ రసూల్ బతికే ఉన్నాడు. ఏంటి? రే రారా, ఇతనే సార్ రసూల్. వీడు మనల్ని ఎదవాలని చేస్తున్నాడు. ఏరా నాటకాలు ఆడుతున్నారా? నువ్వు కనబడట్లేదు, మీ వాళ్ళు కేసు పెట్టారు. साहब నాకేం తెలియదు సాబ్, మేరకు మత్ మారో సాబ్. నేను నా బేబీ పోయిన నెల పారిపోయి పెళ్లి చేసుకున్నాం సాబ్. మేరా బేబీ హిందూ వాళ్ళే. అప్పటి నుండి మా ఇంట్లో కూడా తెలియకుండా ఎన్నో దూరంగా పోయి బతుకుతున్నాం సాబ్. అట్లాంటిది అసలు అసలు ఈడేమవుతుందో కూడా నాకు అర్థమైతలేదు సాబ్. ఈయన చూసుడు కూడా ఇదే ఫస్ట్ టైం సాబ్. मुझे छोड़ दो साहब, प्लीज मुझे छोड़ दो साहब. సార్, వాడి కేసు వదిలేయండి, వాడు బతికే ఉన్నాడు. మన కేసు గురించి మాట్లాడుకుందామా? అసలు ఏం కావాలరా నీకు? ఆ? 4 కాదు సార్, ఆ రాత్రి 3 రౌడీ నా కొడుకులు ఒక ఆటో మాట్లాడుకుని ఆ ఎన్ఆర్ఐ ఇంటికి వెళ్ళారు. అక్కడ జరిగిన దానికి ఆటో డ్రైవర్కి ఎలాంటి సంబంధం లేదు. జరిగింది కనీసం ఆటో డ్రైవర్కి తెలీదు. కానీ ఎన్కౌంటర్ న్యాయమని నమ్మే మీరు సరైన విచారణే జరపకుండా ఆ ఆటో డ్రైవర్ కూడా 3 మతం వాడే అనే ఒకే ఒక్క కారణంతో ఒక మాటలు రాని మోగ మైకుండే న్యూస్ బయటకు వచ్చి నెక్స్ట్ రోజే ఎన్కౌంటర్ చేసి చంపేశారు.
ఎవిడెన్స్ లేకుండా నేను ఆ ఆటో డ్రైవర్ మీద ఒక్క ఎవిడెన్స్ మీరు ప్రూవ్ చేసిన నేను చేసినంత పబ్లిక్గా కన్ఫెస్ చేస్తాను. ధర్మా వీడి ఫైల్ తీసుకురా. ఏమైంది? సార్ అది ఆ ముగ్గురు మీద ఎలాగో ఎవిడెన్స్ దొరికింది కదా అనేసి నదీం గురించి అంతగా పట్టించుకోలేదు సార్. చెప్పాను కదా ఆసిఫ్, అన్యాయం జరిగిపోయింది. నేను ఎలాంటి హత్యలు చేయలేదు. ఏ తప్పు చేయని మా నాన్నని అన్యాయంగా హత్య చేసింది మీరు. ఇప్పుడు నాకు సమాధానం కావాలి. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం ఎన్కౌంటర్ చేయడమే అయితే నాకు అదే న్యాయం కావాలి. అన్వర్, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నువ్వు ఎస్పీ గారిని ఎన్కౌంటర్ చేసేదేంటి? ధర్మా నువ్వు ఆగు. దగ్గర రావచ్చు సార్, అన్వర్ అగన్నిటివు. దగ్గర రావచ్చు సార్, అందరినీ కాల్ చేస్తాను. నువ్వేంట్రా కాల్చేది? ఆసిఫ్ ఆ రైఫిల్ ఇటివు. ఆసిఫ్ ఇవ్వద్దు. నేను డ్యూటీలో ఉన్నంత వరకు అమాయకులకి ఎలాంటి అన్యాయం జరగనివ్వనని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొనైనా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తానని, అందుకోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉన్నానని మాటిస్తున్నాను. తప్పు చేసిన వాడు నా బంధువైనా, నన్ను గన్న నా తల్లిదండ్రులైనా, ఆఖరికి నేనైనా శిక్ష పడి తీరాల్సిందే. న్యాయం గెలవాల్సిందే. సార్